బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నితీష్ కుమార్ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. బీహార్లోని గృహ వినియోగదారులు 125 యూనిట్లలోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో ఓ పోస్టు చేశారు. ఈ పథకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందన్న నితీష్ జులై బిల్లులను కూడా కట్టక్కర్లేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో బీహార్లోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని నితీష్ కుమార్ వెల్లడించారు. రానున్న 3 ఏళ్లలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించినట్లు నితీష్ తెలిపారు. కుటీర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు సోలార్ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మిగతా వారికి అందుబాటు ధరల్లోనే వీటిని అందజేస్తామన్నారు. బీహార్లో 10,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం నితీష్ కుమార్ రాసుకొచ్చారు. బీహార్లో జేడీయూ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పిస్తామని నితీష్ ఇటీవల హామీ ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.